జయరాం గారు, సో ఇప్పుడు మనం చూస్తున్నాం అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం రకరకాల అంశాలు అయితే లేవనెత్తుతున్నారు. రకరకాల అంశాలు, రోజుకొక అంశం అయితే తెరపైకి వస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్న అంశం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం అది సమంజసమా? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇందులో స్మిత మనం అబ్జర్వ్ చేస్తుందంటే రాజకీయ పార్టీలు నీతులు చెప్తుంటే ప్రజలు నవ్వుకుంటారు. రాజకీయ పార్టీలలో ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి ఉందంటే ఏ రాజకీయ పార్టీకి లేదు. ముఖ్యంగా ప్రభుత్వం, ఇది ప్రభుత్వంలో ఉండే అంశం కాబట్టి ప్రభుత్వమే ఈ స్కామ్ చేయగలుగుతుంది కాబట్టి సో కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు కూడా చేస్తాయి. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ చేయలేదా కానీ రాజకీయ పార్టీలు కూడా చేస్తాయి. సో ఇది యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సో బీజేపీ ప్రభుత్వానికి కూడా లేదు. ఇక్కడ నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే 2019 మీ కళ్ళ ముందు పెడతాను. కర్ణాటక ఇష్యూ 2019 కర్ణాటక లోపల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఆ ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు స్వయాన స్పీకర్ రమేష్ గారు అన్న 2 మాటలు మీ ముందు పెడతాను. దీన్ని బట్టి రాజకీయ నాయకుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, ఇక మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఆ రోజు నిండు సభలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, రమేష్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఒకవేళ కనుక చెంబర్ లోయలో ఉన్న దొంగల కన్నా కొంచెం కనికరం ఉంటదేమో, ఆలోచిస్తారేమో, కానీ హౌస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం అంతకంటే అధ్వానంగా ఉన్నారనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పండి. ఇట్స్ రికార్డెడ్, ఇది రికార్డెడ్. సో చెప్పారు అంటే రాజకీయ నాయకులు అనేవాడు అమ్ముడు పోవడానికి, కొనుక్కోవడానికి ఎక్కడ వెనకాడరు. వీళ్లకు నీతి నియమాలు లేవు, వీళ్ళు దేనికైనా దిగజారిపోతారు అనేది ఆయన మాటలను బట్టి మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు జయరాం గారు, ఇప్పుడు గంటాపదంగా అటు బీఆర్ఎస్ అయితే చెప్తుంది ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని, మరోపక్క అటు సీఎం రేవంత్ రెడ్డి ఏమో అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, ఏమన్నా రూల్స్ మారినాయా, రాజ్యాంగం ఏమైనా మారిందా, స్పీకర్ మారినరా ఏంటి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అట్లాంటప్పుడు ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ఏంటి, మీరేమంటారు దీనికి? అదే నేను కమ్ టు ద పాయింట్. సో ఇది కర్ణాటక ఇష్యూ, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు. సో ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఎందుకు దాన్ని కోడ్ చేసిందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ స్పీకర్ గారు అన్న మాటలు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్న మాటలను ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడిన మాటలే. సో ఇక్కడ స్పీకర్ మారలేదు, ప్రభుత్వం లోపల ఏ మార్పులు రాలేదు. కానీ మరి సుప్రీంకోర్టు కేసు ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు లోపల ప్రతిపక్ష పార్టీ ఎందుకు పోయింది? సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో మీరు లాయర్లను ఎందుకు పెట్టుకున్నారు? సుప్రీంకోర్టు కనుక అక్షంతలేస్తే దానికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? ఏది మారనప్పుడు లైట్ తీసుకోవచ్చు కదా, దానికి నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీ స్థాయిని పెంచుకుంటున్నావా, తగ్గిస్తున్నావా? అంటే ఈరోజు రేవంత్ మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉండే నాయకులు మాట్లాడే మాటలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు కానీ ఎక్కడ సంబంధాలు ఉండవు. ఆ రోజు బీఆర్ఎస్ లో చేరినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ ప్రజలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉన్నారు, ప్రజలు దాన్ని యుద్ధంగా చేశారు, గెలిపించుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ చేసిన మీరు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కు మీకు పెద్ద తేడా ఏమి లేదన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఈ రోజు మిమ్మల్ని కూడా రేపు రానున్న రోజుల లోపల మీ పరిస్థితి కూడా అదే పరిస్థితి పడుతుంది. పెద్ద వింతేం కాదు. ఇది ఎవరి జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది అంటే, మీరు చెప్తున్న మాటలు అంటే ప్రభుత్వంలో చెప్తున్న మాటలకు ఒక శానిటీ ఉంటది, ఒక క్రమశిక్షణ ఉంటది, ఒక నీతి నిజాయితీ ఉంటది. కానీ అవన్నీ మాకు ఏమీ ఉండవు. రాజకీయ నాయకులం కదా, ఇవన్నీ మాకు అతీతము, మాకు నీతులు లేవు, నిజాయితీ లేదు, క్రమశిక్షణ లేదు, మా మాటలకు ఒక రెస్పెక్ట్ కానీ శానిటీ కానీ ఉండదు. అవి ఉంటాయని మీరెందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు అని ప్రజలను ప్రశ్నిస్తే దాన్ని ఎవరు లేదు. నిన్న రేవంత్ చెప్తున్నది అదే, మాకు ఏమీ లేని వాటి గురించి మీరెందుకు ప్రశ్నిస్తారు అనే విధంగానే చెప్తున్నాడు. ఏమీ లేవు కాబట్టే అలా మాట్లాడగలుగుతున్నాడు. ఒకవేళ కనుక ఉన్నట్టు అయితే ఎవిడెన్స్ విషయం పక్కన పెడదాం, నీ అంతరాత్మ సాక్షిగా అంతర్కరణ శుద్ధితో అని ప్రమాణ స్వీకారం చేసావు కదా, నీ అంతర్కరణ శుద్ధితో
అది నిజమా అబద్ధమా? కాని పక్షం లోపల చలో వాళ్ళను వెలివేస్తావా, వెంట పెట్టుకుంటావా, వాళ్ళ పార్టీలో ఉన్నట్ట లేనట్ట వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మీరు జయరామ్ దాని గారు, మీద మనకి ఇక్కడ క్లియర్ గా తెలుసు అసలు మారారా లేదా ఎవరు. ఎందుకంటే ఇప్పుడు దానం విషయంలో చూస్తే కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చింది, కడియం శ్రీహరి ఏమో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే కూడా అక్కడ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా గంటాపదంగా ఒప్పుకోవడం జరుగుతుంది, కండువాలు కప్పుకోవడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎంఏ ఎవరు వచ్చారు అఫీషియల్ గా అనౌన్స్ చేశామన్న కమెంట్లు చూస్తుంటే ఏ రకంగా చూడాలి? ప్రజలు దీన్ని, ఈ అంశాన్ని ప్రజలు ఏ రకంగా చూస్తారనుకోవచ్చు? ప్లీజ్. సో దెన్ ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక నెక్స్ట్ బై ఎలక్షన్స్ వస్తాయా రావా? బై ఎలక్షన్స్ రావడం రాకపోవడం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎందుకు అంటే ఇక్కడ ఒకటేసేమో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బై ఎలక్షన్స్ వస్తాయి. చట్టాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయకుండా డ్రామాటిక్ స్టోరీ లాగా ఇలానే ప్లే చేస్తే ఏ బై ఎలక్షన్స్ రావు. అంటే ఇక్కడ రేవంత్ ఏం చేస్తుందంటే, మేము చట్టాన్ని ఇంప్లిమెంట్ చెయ్యము, మేము ఇలానే డ్రాగన్ చేస్తుంటాం 5 సంవత్సరాలు, కాబట్టి బై ఎలక్షన్స్ రావు. కానీ కడియం శ్రీహరికి నేను స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ లోనే ఆయన స్టూడెంట్ని, ఎంబీబీఎస్ కు ముందు. ఆయన ఒక వృత్తిపరమైన టీచరు. నువ్వు టీచర్గా ఉండి చేసిన మోసము రేపు నీ స్టూడెంట్స్ గా మేమేం చెప్పాలి? నీకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పాలా, నువ్వు మోసగాని లోపల మొదటి రకం అని చెప్పాలా? ఆ నీతి నీకు ఎలాగూ లేదు. సో ఆ విషయం ఇక్కడ స్టూడెంట్ లేదు, టీచర్ లేడు, ఇక నీతే లేనప్పుడు ఇక అభ్యర్థికి వస్తుంది, ఇక లేదు. ఇక ఒక రాజకీయ నాయకుడిగా ఏ లెవెల్ కైనా దిగజారుతా అన్న విషయాన్ని తన కూతురు కోసం టికెట్లు పెట్టేసుకొని పోయి బాంఛన్ కాలు మొక్కుతా అని చెప్పేసి జిందగీ బార్ నీకు గులాంగిరి చేస్తా అని చెప్పి ఆ ఉద్దేశంతో తెచ్చుకున్న తప్పితే నువ్వేమైనా పెద్ద గొప్ప నాయకుడు అనుకుంటున్నావు ఏమన్నా? అదేం కాదు. దానవ నాగేందర్ తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యాడు. మిగతా నాయకులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమాలను మరి అక్రమాలు చేసిన నాయకులను మీరు జాయిన్ చేస్తున్నారంటే మీరు కూడా అక్రమాలు చేస్తున్నట్టే కదా, క్లియర్ కట్ గా మీరు కూడా మోసాలు చేస్తున్నట్టే కదా. అంటే ఆ రోజు ఆ నలుగురు దోపిడీ జరిగితే రాష్ట్రం లోపల, ఆ నలుగురితో ఇంకొంతమంది జరిగేళ్ళు సరే, అది ఏ విధంగా, కానీ అఫీషియల్ గా జరిగింది మాత్రం ఆ నలుగురు అనే విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజు అఫీషియల్ గా అలీబాబా 40 చోర్, ఆ ఒక్కడు అలీబాబా అయితే 40 మంది దొంగలు ఈరోజు మీ చుట్టూ గుమ్ముగూడి ఈరోజు ఉన్నారు అనే విషయాన్ని చెప్పలేదు. 10 మంది దొంగలు ఇక్కడే కనిపిస్తున్నారు, ఇక 30 మంది గురించి చెప్పాల్సిన పని లేదు. అలీబాబా ఎవరో చెప్పాల్సిన పని లేదు, 40 చోర్ గురించి ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు అలీబాబా 40 చోర్ అనే ఒక సినిమా కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంటే ఈరోజు ప్రజలు దాన్ని పబ్లిక్ లో చెప్తున్నారు. అంటే ఈరోజు ఆ నలుగురు అనే విషయాన్ని ఏం జరిగింది, ఈరోజు అలీబాబా 40 చోర్ సినిమా ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలు పబ్లిక్ చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, సరే ఒకటే ఒక మాట, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఏమీ లేదు, ఎలక్షన్స్ రావు. మరి ఎలక్షన్స్ రాదు అన్న తర్వాత సీఎంఏ వచ్చేసి మా దగ్గర జాయిన్ అయ్యారు, జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చావు కదా, మరి నీ నీతి ఎక్కడా? ఇంతకు జాయిన్ అయినట్ట కానట్ట, లేకపోతే నీ ప్రభుత్వాన్ని చీకొట్టి వాళ్ళు పక్కన ఉన్నట్ట? అదనా చెప్పు. మా దాంట్లో అలీబాబా 40 చోర్ ఉన్నారు అబ్బాయి, వాళ్ళు ఏమి రాలేదు మా దగ్గరికి, విభేదించి వాళ్ళు పక్కన ఉన్నారు, ఇది దోపిడీ జరుగుతుంది కాబట్టి అన్నారా? లేకపోతే దోపిడీ కప్పిపుస్తాం కాబట్టి మా దగ్గరికి రమ్మని పిలిచారా? ఈ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఈ రోజు ప్రజలు ప్రశ్నించరు. అంటే ఈ అహంకారము, ఆ రోజు కులము కుటుంబము, ఈ రోజు కూడా రేవంత్ కులం ఉన్నది, కుటుంబం ఉన్నది, కానీ కులంలో అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు తప్పితే లాభపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లాభపడ్డారు. కానీ ఈ రోజు చెప్పాలి వచ్చినప్పుడు మాట వరుసకి కులం కుటుంబం. ఈ రోజు నీ కుటుంబం లోపల ఒక్క నిమిషం అయిపోయిందండి. ఇందాక మీరు అడిగారని ఇచ్చాను, లాస్ట్ లో మళ్ళీ ఇస్తానండి. 30 minutes వెయిట్ చేశాను, ఒక్కొక్క మిత్రుడు మాట్లాడుతూ 30 minutes. మీరు లేట్ గా జాయిన్ అయ్యారు, లేదంటే మిమ్మల్ని ముందు తీసుకునేదాన్ని లేట్ గా జాయిన్ అయ్యారు. సునీత 1 minute. ఈ రోజు నీ కులం కుటుంబము అనే విషయానికి వచ్చినప్పుడు నువ్వేమన్నా అతిథుడివా?
ఈ రోజు హైడ్రాన్ నాశనం చేసేసి రియల్ ఎస్టేట్ ను హైడ్రాన్ ఇంట్రడ్యూస్ చేసి రియల్ ఎస్టేట్ నాశనం చేయడం ఎవరి కోసం? జయరామ్ గారు క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ వీళ్ళు అఫీషియల్ గా మేము ఎక్కడ అనౌన్స్ చేయలేదు అంటున్నారు. మనకేమో అన్ని వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ అన్ని కూడా ఉన్నాయి. ఎవరెవరు మారుతున్నారో లేదు ఏంటి అన్ని కూడా చూస్తున్నాము. ఏంటి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హోల్ సినారియో చూస్తుంటే కూడా అంతా డిలే అవుతుంది. ఏంటి ఏమనుకోవచ్చు? ఇది రేవంత్ కి అర్థం కావాల్సిందంటే కాంగ్రెస్ మార్క్ రాజకీయం రేవంత్ కి అర్థం కావట్లేదు. రేవంత్ కి అర్థమయ్యేది ఏంటంటే ఓన్లీ బిజినెస్ రియల్ ఎస్టేట్ మాత్రమే రేవంత్ సక్సెస్ఫుల్ చేయగలుగుతాడు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న తర్వాత కాంగ్రెస్ లో ఉన్నాడో లేడో చెప్పలేదంటే రేపు నైతికంగా తన పరిస్థితి ఏంది అనే విషయాన్ని రేవంత్ పర్సనల్ లైఫ్ ని దీన్ని డ్యామేజ్ చేసుకుంటాడు. ఒకటి నా ఇచ్చే సలహా, ఒక మిత్రుడిగా నా ఇచ్చే సలహా ఏంటంటే నీకు నైతికత లేదు అనే దాన్ని నువ్వు డ్యామేజ్ చేసుకుంటున్నావు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నారంటే చాలా మంది మాట్లాడారు, రేవంత్ మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళు భూస్థాపితమైనలు అనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేసీఆర్ గారు కూడా మాట్లాడారు, అట్లా బీజేపీ మాట్లాడింది. ఇట్లా మాట్లాడిన వాళ్ళు అంటూ ఎవరు చాలా మంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతాడు. పవన్ కళ్యాణ్ అయితే అదుపున్నారు నోరు. ఉదయం ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం రాత్రి ఒకటి మాట్లాడుతుంటాడు. అంటే ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ప్రజలలో లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మా జితేందర్ గురించి చెప్పాల్సిన పని ఏంటంటే పాపం ఆయన ఒక సీనియర్ నాయకులు, ఆయనకు సంస్థ స్థానం ఇవ్వాలి. ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. ఇక్కడ కింది వర్గాల నుంచి వచ్చిన వాడిని ఎవరిని కూడా పైకి రానివ్వరు. అదే ఇక కులం చూస్తుంటారు, కుటుంబం చూస్తుంటారు. ఇప్పుడు రేవంత్ ఏం చేస్తుండ్రు, తన కులంలో ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చిండు, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చిందంటే ఒకసారి నువ్వు ఆత్మ విమర్శన చేసుకో. నీ పార్టీ మీద నాకు కోపం లేదు, ఇప్పుడు నాకు ప్రేమ కూడా అంతకంటే లేదు. కేసీఆర్ మీద యుద్ధం చేశాము, ఆ యుద్ధంలో భాగంగా నీతో కలిసి మేము నీకు ఉపయోగపడ్డది అంతే తప్పితే నీ మీద ఏదో పెద్ద లేదు. సో నువ్వు కేసీఆర్ కంటే డబల్ అన్న విషయం అర్థమైపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పాల్సింది ఒకటే, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావా పాలిస్తున్నావా, మోసంతోనే పాలిస్తున్నావా, ఇది డిసైడ్ చేసుకో. నువ్వు ప్రజల్ని మోసం చేసావా అంటే మోసం చేయలేదు, మేమంతా కలిసి పని చేశాము, నీకు అధికారం చేతిలోకి వచ్చేస్తుంది. కానీ పాలకుడుగా వచ్చిన తర్వాత ప్రజల్ని మోసంతోనే పాలించుకుంటూ మోసం చేస్తున్నావు. దీన్ని ఎవ్వడూ కూడా చరిత్రలో తీసివేయలేరు. ఈరోజు కాంగ్రెస్ లోపల జరుగుతున్నది ఏంటంటే మోసపూరితమైన పాలన. ఇక సంక్షేమ పథకాల గురించి అయితే పెద్ద మోసంతో కూడుకున్న పాలన, అలా డౌటే లేదు. ఇంకొక రకమైన మోసం ఏంటంటే నువ్వు ఏదైతే ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, నేను బీసీల కులగణన చేస్తుంటే బీసీలకు కులగణన చేసి ఎస్సీలకు కులగణన చేసి నువ్వు ఒరగబెట్టింది ఏమున్నది? ఆ కులగణన చేసేసిన తర్వాత ఇప్పుడు ఉన్న చైర్మన్లను ఏమైనా తీసి బీసీలను ఎస్సీలను ఏమైనా పెంచావా? ఉన్న ఆఫీసర్లను బీసీ ఎస్సీ ఆఫీసర్లను పెట్టినావా? ఇప్పుడు ఉన్న భూములను కొల్లగొడుతున్న భూములను ఇప్పుడు ఏదైనా పంచినావా? ఏం జరగలేదు. ఓన్లీ కులగణన మాత్రమే చేశావు. అది కూడా ఏదో తప్పుల తడకలాగా చేశావు. అది పక్కన పెట్టేద్దాం. ఇక బీఆర్ఎస్ మేము గొప్పోళ్ళం అనుకుంటే ఇక గతించిన పాలన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. నేను విధ్వంసం అనే మాట వాడను గానే సో మన ఒక రాయి, ఒక బంతి గోడకు విసిరితే అది పోవడం ఏ విధంగా పోతుందో, రావడం ఏ విధంగా వస్తుందో ఈ సిద్ధాంతం చెప్పాల్సిన పని లేదు. ఇక బీజేపీ అంటావా, బీజేపీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు రాజకీయ పార్టీలు, ఓవరాల్ గా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తున్నాను. ఆత్మవిమర్శ చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు, అందలం ఎక్కిస్తారు. కానీ మీరు నిరంతరం ప్రజలను మోసం చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ మేము చెప్తాం కదా ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది. అంటే ఈ రోజు మార్పు అనేది మనిషి లోపల సహజంగా రావాలని బీఆర్ఎస్ నాయకులను కోరుకుందాం. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను డెఫినెట్ గా ఎండగడతాం. ఇక బీజేపీ అంటావా అధికారంలో లేదు కాబట్టి దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు జస్ట్ వన్ వర్డ్ ప్లీజ్. ఈ రోజు మీరు కోరుకున్నట్టుగా మీరు చేస్తున్న ఇంత ఇబ్బందికర పరిణామాలు నువ్వు నిజంగా లైవ్ లో కూర్చొని మాట్లాడే దమ్ము రేవంత్కున్నదా? నువ్వు ఉంటే చెప్పు, నువ్వు నేను ఇద్దరం కూర్చుందాము. నీకు అంత దమ్ము లేదు. నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, మన ఇద్దరి గురించి మన ఇద్దరికి తెలుసు. నీకంత దమ్ము లేదు. ఉంది అంటవా? నీకు నేను మధ్యాహ్నం కూర్చుందాము. నువ్వు నిజంగా కనుక ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు ఉన్నాయో నువ్వు మాట్లాడదాము. రాజ్యాంగం ఉన్న పరిపక్వత గురించి, చట్టాల గురించి నువ్వు మాట్లాడు, నేను మాట్లాడదాం. అప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. ఒకటమ్మా, ఒక చిన్న గీతకు పెద్ద గీత, చిన్న గీతకు పెద్ద గీత కనిపిస్తుంది తప్పితే ఒకటి అర్థం కావాల్సిందే, రాజకీయాలలో
మోసం ప్రతి మోసం ఒకటి మోసం చేసింది వాస్తవము, బీఆర్ఎస్ ప్రజలు మోసం చేసింది వాస్తవము, ఆ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచినాము.